ప్రస్తుతం ప్రపంచంలో బిగ్గెస్ట్ టెన్షన్ ఏదైనా ఉంది అంటే అది మిడిల్ ఈస్ట్ వార్. అసలు ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఎందుకు జరుగుతుంది? ఈ మిడిల్ ఈస్ట్‌లో ఏ ఏ దేశాలున్నాయి? ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఎందుకంత ఇంపార్టెంట్? అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? ఈ యుద్ధంలో ఏ ఏ దేశాలు పాల్గొన్నాయి? అలాగే మనం రెగ్యులర్‌గా వింటూ ఉన్నాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లేదా హార్మోజ్ జలసంధి అని చెప్పేసి. అసలు ఈ హార్మోజ్ జలసంధి అంటే ఏంటి? ఈ హార్మోజ్ జలసంధి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ హార్మోజ్ జలసంధి వల్ల మన ఇండియా ఏ విధంగా ఎఫెక్టివ్ అవుతుంది? ఈ హార్మోజ్ జలసంధి వలన ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఎల్‌పీజీ దీనికి సంబంధించి షార్టేజ్ గాని, డిలేస్ గాని ఎందుకు జరుగుతున్నాయి? ఈ యుద్ధం ఎప్పుడు ఆగొచ్చు? ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా ఎందుకు ఇన్వాల్వ్‌మెంట్ అయింది? ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఏవైతే సౌదీ అరేబియా, ఖత్తర్, కువైట్, దుబాయ్, యూఏఈ ఇవన్నీ ఉన్నాయో వాటిపైన ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది? మరి దీనికి గల కారణాలు ఏంటో తెలియాలి అంటే, దీని వెనకాల ఉన్న పంచాయితీ ఏంటో తెలియాలి అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడు. నచ్చితే నలుగురికి షేర్ చేయి. మరి ఈ మిడిల్ ఈస్ట్ అంటే ఏంటి అంటే కనుక ఆసియా ఖండంలోని తూర్పు దేశాలు, మిడిల్లో ఉన్న ఏవైతే ఈ తూర్పు దేశాలు ఉంటాయో వాటిని మిడిల్ ఈస్ట్ అంటాం. అయితే ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన దేశాలు ఉన్నాయి. అదే ఇరాన్, ఇరాక్, ఖత్తర్, కువైట్, బైరెన్, యూఏఈ, ఇజ్రాయిల్, లెబనాన్, ఓమాన్ ఇవన్నీ కూడా ఈ ఒక మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ముఖ్యమైన దేశాలు మనకి. మరి ఎందుకు ఈ మిడిల్ ఈస్ట్ అంత ఇంపార్టెంట్ అంటే కనుక, ఈ మిడిల్ ఈస్ట్ అనేది వరల్డ్ పెట్రోల్ పంప్ లాంటిది. అంటే ప్రపంచానికి ఒక పెట్రోల్ పంప్ లాంటిది ఇది. అంటే ఈ ప్రాంతాల నుండి, మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండి రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ చమురు, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఉత్పత్తి జరుగుతది. అంటే ప్రపంచంలోనే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి సక్సెస్ రేట్‌లో ఖచ్చితంగా జరిగేదంటే కనుక అది మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి. ఖచ్చితంగా అంటే భూమి లోపల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెస్ట్‌ల ద్వారా ఈ భూమి లోపల నుంచి 100 మిలియన్ బ్యారెల్స్‌ను ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి టెస్ట్‌ల ద్వారా రిజల్ట్ వస్తే గనక ఆ భూమి లోపల నుంచి ఖచ్చితంగా 90% 90 మిలియన్ బ్యారెల్స్ అనేది ఖచ్చితంగా ఉత్పత్తి అనేది జరుగుతది. అంటే రిజల్ట్‌లో ఒక 100% మనం చేయొచ్చు, 100 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి జరగొచ్చు అని రిజల్ట్ వస్తే గనక ఖచ్చితంగా ఆ భూమి లోపల నుంచి 90 మిలియన్ బ్యారెల్స్ అనేది ఉత్పత్తి అనేది జరుగుతాయి. అంటే ఖచ్చితంగా 90% అనేది వస్తుంది. మరి వేరే ప్లేస్‌లో రావచ్చా అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఇందులో నుంచి అయితే గనక ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి భూమి లోపల నుండి 100%కి 90% ఖచ్చితంగా ఈ క్రూడ్ ఆయిల్ చమురు ఏదైతే ఉందో ఉత్పత్తి అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రపంచం మొత్తం వాడుతుంది ఈ క్రూడ్ ఆయిల్ చమురు ఏదైతే మనం వాడుతున్నామో ప్రపంచం మొత్తం, అందులో ఈ వాడకంలో అయితే మనం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ అయితే వాడడం జరుగుతుంది. ఈ వాడకంలో 40-50% ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి మనకు లభ్యమవుతుంది మనకి. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ మతపరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గనక ఏదైతే క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం ఏదైతే ఉందో దానికి పుట్టినిల్లు లాంటిది ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతం. మరి ప్రపంచవ్యాప్తంగా 8 బిలియన్ల జనాభా కలిగితే, అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 800 కోట్ల ఉన్న జనాభాలో 4 బిలియన్ల జనాభా ఈ యొక్క క్రైస్తవ మతాన్ని, ఇస్లామిక్ మతాన్ని మాత్రమే అనుసరిస్తున్నారు. అంటే 800 కోట్ల జనాభాలో 400 కోట్ల జనాభా ఈ యొక్క క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతాన్ని అనుసరిస్తున్నారు. అంటే గొడవలు కానీ ఏదైనా ఉద్రిక్తలు కూడా నెలకొల్పితే మతపరంగా, అంటే వరల్డ్ వైడ్‌గా ఈజీగా మనకు స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే గనక వరల్డ్ వైడ్‌గా ఏదైతే ఉందో వరల్డ్ వైడ్‌గా రవాణా పరంగా, ట్రేడింగ్ పరంగా కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి ఎక్కువ జరుగుతుంది మనకి. అంటే ఈ 3 పరంగా కూడా మనకు మిడిల్ ఈస్ట్ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. ఒకటి క్రూడ్ ఆయిల్ చమురు పరంగా చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ మనకి, అండ్ మతపరంగా కూడా ఇంపార్టెంట్, అండ్ రవాణా ట్రేడింగ్ పరంగా కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతం అనేది ఇంపార్టెంట్ మనకి. మరి ఈ యుద్ధం ఎప్పుడు మొదలైందంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదు. 2023 అక్టోబర్ ఆ సమయంలో మనకు సడన్గా ఈ హమాస్ అనే ఏదైతే దేశం ఉందో ఇది ఇజ్రాయెల్ పైన దాడి చేయడం, ఇజ్రాయెల్‌లో ప్రజలు 1200 మంది వరకు చనిపోవడం, ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా గాజాపై దాడి చేయడం, అప్పుడు గాజాకి మద్దతుగా ఇరాన్ అండ్ లెబనాన్‌లోని హెజ్బుల్లా అండ్ యెమెన్‌లోని హౌతీలు ఇవన్నీ కలిసి కూడా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. దాని తర్వాత 2024-25 ఆ టైంలో ఈ ఇజ్రాయెల్ వీటిపైన దాడి చేసింది, హెజ్బుల్లా పైన. ఈ విధంగా
ఈ యుద్ధాలు అనేటివి కంటిన్యూ అవుతూ వస్తుంది. 2025-26 ఈ సమయంలో ఫిబ్రవరి 28 నాడు అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఈ రెండు కూడా ఇరాన్కు సంబంధించి సైనిక స్థావరాలపైన, అణు స్థావరాలపైన, అది న్యూక్లియర్ స్థావరాలపైన దాడి చేయడం అయితే జరిగింది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే తిరిగి అమెరికా అండ్ ఇజ్రాయిల్ పైన కూడా దాడి చేసింది. అదేదో హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కామెడియన్ మీద పడ్డట్టు ఈ ఇరాన్ ఏం చేసిందంటే అమెరికా అండ్ ఇజ్రాయిల్ పైన దాడి చేయడంతో పాటు అమెరికాకు సంబంధించి కొన్ని బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దాడి చేయడం ప్రారంభించింది. మరి బేస్లు అంటే ఏంటంటే కనుక ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి దగ్గర దగ్గర 11,000 కిలోమీటర్ల దూరం, చాలా దూరం ఉంటుంది. అంటే భూమికి అది అటువైపు ఉంటే ఇది ఇటువైపు ఉంటుంది. అయితే ఈ అమెరికా ఏం చేసిందంటే కనుక వాళ్ళకు సంబంధించి కొన్ని సైనిక క్యాంపులను కానీ, విమానాలకు సంబంధించి కొన్ని క్యాంపులను కానీ, నౌకలకు సంబంధించి కొన్ని క్యాంపులకు కానీ, అలాగే ఆయుధాలకు సంబంధించి కొన్ని క్యాంపులను కానీ ఈ యొక్క గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సంబంధించి గల్ఫ్ దేశాలు ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, ఖత్తర్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ ఇవన్నీ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ అమెరికాకు సంబంధించి ఈ క్యాంపులన్నీ ఏర్పాటు చేసి పెట్టుకుంది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే తెలివిగా ఆలోచించేసి అటు అమెరికాపై ఇజ్రాయెల్తో దాడి చేయడంతో పాటు ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క అమెరికాకు సంబంధించి బేస్లు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ దేశాల్లో వాటిపైన కూడా దాడి చేయడం అనేది ప్రారంభం చేసింది. అమెరికా ఎందుకు ఇన్ని బేస్లను పెట్టుకుందంటే కనుక తమ మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, ఖత్తర్ కానీ, యూఏఈ కానీ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఏ దేశాలైనా దాడి చేసినప్పుడు మిత్ర దేశం కాబట్టి వాటికి రక్షణ కవచంలో ఉండడం కోసం, అలాగే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి మనకు హార్మోజ్ జలసంధి ద్వారా క్రూడ్ ఆయిల్ చమురు అనేది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతుంది కాబట్టి ఆ నౌకల పైన ఎవరైనా దాడి చేస్తే ఆ నౌకలకి రక్షణ కవచం ఉండడం కోసం ఈ యొక్క అమెరికా అనేది ఈ బేస్లు అనేది ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవడం అయితే జరిగింది. మరి ఎందుకు ఈ యొక్క యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయిందంటే కనుక ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇరాన్ అనేది స్ట్రాంగెస్ట్ కంట్రీ. అయితే ఈ స్ట్రాంగెస్ట్ కంట్రీ కాబట్టి దానికి పవర్ అనేది పెరగకూడదు, అలాగే అది న్యూక్లియర్ వెపన్స్ అనేది తయారు చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఎవ్రీ ఇయర్ అమెరికా ఇజ్రాయెల్కి 30,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ సపోర్ట్ చేయడం కానీ, అడ్వాన్స్ వెపన్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఆర్మీని స్ట్రాంగ్గా చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది అమెరికా ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తుంది. సో ఇది మిత్ర దేశం కాబట్టి కంపల్సరీ ఇజ్రాయెల్ యుద్ధంలోకి వెళ్ళిందంటే దానికి మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి వస్తుంది. దాని పర్పస్తో ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ పైన అటాక్ చేయడం అయితే జరుగుతుంది. మనకి అయితే మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం ఈ హార్మోజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పేసి. మరి దీనికి అంత ఇంపార్టెంట్ ఎందుకు? అండ్ దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఇరాన్కి అండ్ ఓమన్ యూఏఈకి మధ్య ఒక ఇరుకైన సముద్ర మార్గం. అయితే ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతే జరుగుతుందో క్రూడ్ ఆయిల్కి సంబంధించి, చమురుకు సంబంధించి ప్రపంచానికి మొత్తం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏదైతే జరుగుతుందో, ఇంపోర్ట్స్ ఏదైతే జరుగుతుందో అది ఈ మార్గం గుండే 20% ఈ మార్గం గుండానే వెళ్తుందంట మనకి. అయితే ఈ హార్మోజ్ జలసంధిని నియంత్రించే అధికారం ప్రధానంగా ఇరాన్ చేతిలో ఉంది. అందుకే ఇరాన్ ప్రతిసారి కూడా ఎక్కువ తక్కువ ఏం చేసినా కానీ ప్రతిసారి ఒక హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తా అని చెప్పేసి బెదిరిస్తుంది. మరి ఈ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే కనుక ఇప్పుడు ఈ షార్ట్ కట్ ఏదైతే ఉందో హార్మోజ్ జలసంధి ద్వారా ఇది క్లోజ్ అవుతే కనుక మనం ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాలి. మరి దీని వలన పెట్రోల్, డీజిల్, ఎల్పిజి రేట్లు పెరగడం కానీ, అలాగే షార్టేజ్ చూపించడం కానీ అనేది జరుగుతుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క చమురును ఉత్పత్తి చేసుకుంటున్నామో, దిగుమతి చేసుకుంటున్నాం మనం ఈ యొక్క చమురుని, అది 40% మనం ఏం చేస్తున్నామంటే మన ఇండియాకి 40% ఈ యొక్క ఏదైతే జలసంధి ఉందో, ఈ యొక్క హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో ఈ హార్మోజ్ జలసంధి నుంచి తెచ్చుకుంటున్నాము. అయితే ఒక్కసారి కనుక ఈ జలసంధి అనేది క్లోజ్ చేస్తే కనుక మనకు చమురు దొరకదా అంటే దొరుకుతుంది. కానీ ఏం చేయాలంటే ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి. ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే ఏమవుతుందంటే కనుక మనకి ఒక 20-30 డేస్ లేట్ అవుతుంది. 20-30 డేస్ లేట్ అవుతే ఏమవుతుందంటే కనుక ఖర్చు అనేది కోట్లలో పెరిగిపోతుంది మనకి. దాంతోపాటు ఏమవుతుందంటే సప్లై అనేది లేట్ అవుతుంది. సప్లై ఆటోమేటిక్గా లేట్ అవుతుందంటే కనుక మనకి సప్లై తగ్గినట్టు అర్థం. మరి సప్లై తగ్గితే ఏమవుతుందంటే డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మరి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, రేట్లు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి మనకి. సో ఈ విధంగా అనేది ఈ లింకప్ అయి ఉంటుంది మనకి ఇదంతా కూడా ఈ హార్మోజ్ జలసంధి ద్వారా. ఎందుకంటే మనం 40% ఆ రూట్ నుంచే తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకు ఈ విధంగా అయితే లింక్ అయి ఉంటుంది మన ఇండియాకి. అయితే మన ఇండియాలో మనం ఒక 15% మాత్రమే ఉత్పత్తి చేసుకుంటున్నాం ఈ చమురుని. ఏదైతే కొన్ని భారతదేశంలో కొన్ని చోట్లు ఉన్నాయి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో మనకు ఉత్పత్తి అనేది ఒక 15% మాత్రమే జరుగుతుంది చమురు. రిమైనింగ్ 80% ఏదైతే ఉందో మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం.
అయితే ఈ 15% మాత్రం ఒక 7, 8 రోజులకు సరిపోయేటంత ఉంటది మనకి. రిమైనింగ్ 85% మనం తీసుకొచ్చి ఎక్కడ పెడతామంటే ఈ ఫ్యాక్టరీస్, రిఫైనరీస్ ఉంటాయి. అందులో తీసుకొచ్చి నిల్వ చేస్తాం మనం. అక్కడి నుంచి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ డైరెక్ట్‌గా పెట్రోల్ అనడం జరగదు మనకి. ఈ తీసుకొచ్చిన క్రూడ్ ఆయిల్ చమురు ఏదైతే ఉందో ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఈ రిఫైనరీస్ దాడ వేడి చేసినప్పుడు అప్పుడది పెట్రోల్‌గా, డీజిల్‌గా, కిరోసిన్‌గా, ఎల్‌పీజీ లాగా మారుతుంది. అయితే ఒక 80 డిగ్రీలు, 70 డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేస్తే ఎల్‌పీజీ అవుతుంది. అంటే ఒక 120 డిగ్రీ సెల్సియస్ దగ్గర వేడి చేస్తే పెట్రోల్ అవుతది. 180 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర వేడి చేస్తే గనక మనకి కిరోసిన్ అవుతది. అంటే ఒక 350 డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేస్తే గనక మనకి డీజిల్ అనేది అవుతుంది. ఈ విధంగా ఒక్కో ఉష్ణోగ్రత వద్ద తెచ్చుకున్న క్రూడ్ ఆయిల్‌ను వేడి చేయడం వల్ల మనకలా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ ఎల్‌పీజీగా మారడం అయితే జరుగుతుంది. ఇదొక దిగుమతి చేసుకున్న చూసుకుంటే గనక ఇదొక 60 రోజులు. అది మనం ఇండియాలో ఉత్పత్తి చేసుకున్న ఒక 10 రోజులు. అంటే 75 రోజుల వరకైతే మన దాంట్లో స్టాక్ అయితే ఉంటుంది ఇండియాలో. అయితే ఈ 75 డేస్ ఉంటుంది అంటే గనక మరి జలసంధి ఇప్పుడు ఏదైతే హార్మర్ జలసంధి ఉందో ఒక 2 వీక్స్, 3 వీక్స్ క్లోజ్ చేస్తే గనక తట్టుకోగలుగుతాం మనం. ఈ 75 డేస్ కవర్ అయితది. కానీ 1 మంత్ గాని, 2 మంత్స్ గాని జలసంధి ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తే గనక మనం తట్టుకోలేం. కంపల్సరీ ఈ 75 డేస్ అది సరిపోదు కాబట్టి మనకి. సో, తట్టుకోలేం మనం. ఇబ్బందులైతే ఎదురవ్వడం అయితే జరుగుతుంది. సో, ఆ విధంగా ఎక్కువ రోజులు జలసంధిని క్లోజ్ చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. ఏదో ఒక 2, 3 వారాలు క్లోజ్ చేస్తే గనక మనకున్న ఏదైతే స్టాక్ ఉందో దానితోటి సరిపెట్టుకోగలుగుతాం. అండ్ ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఉందో మరి పూర్తిగా ఈ యొక్క జలసంధి ఏదైతే ఉందో హార్మర్ జలసంధిని క్లోజ్ చేసిందంటే క్లోజ్ చేయలేదు. అయితే కొన్ని సిస్టమ్ పర్మిషన్ కింద వాళ్ళేం చేసేదంటే గనక కొన్ని దేశాలకి ఇప్పుడు మన ఇండియా, టర్కీ, రష్యా, చైనా వీటికి మనకైతే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్‌కైతే డైరెక్ట్ నో బోర్డ్ పెట్టేసింది. వస్తే గనక డైరెక్ట్ లేపేస్తామని హెచ్చరించింది కాబట్టి వాళ్ళకైతే పర్మిషన్ లేదు. మనమైతే ఇప్పుడు పర్మిషన్ ఉంది మనకు వెళ్ళొచ్చు. అయితే ఒకప్పుడు నార్మల్ టైమ్‌లో అయితే గనక ఈ జలమార్గం గుండా ఇప్పుడైతే జలసంధి ఉందో ఈ యొక్క హార్మర్ జలసంధి 130, 140 షిప్స్ అయితే తిరగడం, వెళ్ళడం అయితే ట్రాఫిక్ ఉంటుండే మనకి. ప్రెజెంట్ అయితే ఒక 5, 6 ఎళ్తున్నాయి. ఆ 5, 6లో మన ఇండియా అయితే ట్యాంకర్స్ అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మనం దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతుంది. పర్మిషన్ అయితే మనకుంది. అయితే మొదట్లో ఈ యుద్ధం యొక్క ఉద్రిక్తలనేవి తీవ్రంగా ఉండే. ఆ తర్వాత కొన్ని చర్చల వల్ల వచ్చిన తర్వాత ఈ ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, అలాగే అమెరికా యొక్క బేసెస్‌ని క్లోజ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం వల్ల మళ్ళది రిజెక్ట్ అయిపోయి, ఇప్పుడు ఈ విధంగా అయితే జరిగింది. ఇప్పుడు 5 డేస్ అయితే పాజ్‌లో ఉంది మనకి యుద్ధం అని చెప్పేసి చెప్పారు. ఇది టర్కీ అండ్ పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే ఈజిప్ట్ ఉందో ఈ 3 కూడా మధ్యవర్తిత్వంతో ఈ యొక్క మీటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది మనకి చర్చలకు. మళ్ళీ ఇప్పుడు చర్చలకు వాళ్ళకు 100% క్వైట్ ఆపోజిటే ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్ అనేది ఆపోజిట్‌గానే ఉన్నాయి కాబట్టి 99% చర్చలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫెయిల్ అయితే గనక చర్చలు విఫలమైతే గనక మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో యుద్ధం అనేది, దాడులనేది తీవ్రంగా మళ్ళీ ప్రారంభం అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? దానికి గల కారణాలేంటి? దీంట్లో అసలు ఈ అమెరికా ఎందుకు ఇన్వాల్వ్‌మెంట్ అయింది? అసలు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంతర్గత జలసంధి అంటే ఏంది? ఈ యొక్క హార్మోజ్ జలసంధి ఎందుకంత ఇంపార్టెంట్? మనం ఏ విధంగా క్రూడ్ ఆయిల్ మనం ఎగుమతి, దిగుమతి చేసుకుంటున్నాం మనం? అండ్ ఇందులో ఉన్న ముఖ్యమైన దేశాలేంది మిడిల్ ఆఫ్ ఈస్ట్‌లో? అండ్ మిడిల్ ఈస్ట్ అంటే ఏంటి? సో, ఈ విధంగా మనకు షార్టేజ్ గానీ, ఈ యొక్క రేట్స్ పెరగడం గానీ, ఇవి ప్రతీది గూడా ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయకపోయినా పర్లేదు. బట్ నలుగురికి షేర్ చేసే విధంగా చూసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.